మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. చైనా ప్రవేశపెట్టిన మొట్టమొదటి బంగారు రీసైక్లింగ్ ఏటీఎం సాంకేతికత, వేగం, పారదర్శకత కలగలిపిన వినూత్న ఆవిష్కరణగా మారింది. షాంఘైలోని గ్లోబల్ హార్బల్ మాల్లో ఏర్పాటైన ఈ యంత్రాన్ని కింగ్ హుడ్ గ్రూప్ అభివృద్ధి చేయగా ఇది విశేష ఆదరణ పొందుతోంది. ప్రజలు తమ బంగారు ఆభరణాలను తీసుకొని యంత్రంలో ఉంచిన వెంటనే స్కానింగ్, తూకం, స్వచ్ఛత పరీక్ష వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. అంచనా పూర్తయ్యాక ఆ బంగారానికి తగ్గట్టుగా నగదుని నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కనీసం 50% స్వచ్ఛత కలిగిన 3 గ్రాముల కంటే అధిక బరువు గల బంగారం మాత్రమే ఏటీఎంలో తీసుకుంటుంది. బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ మిషన్కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. మే సెలవుల నాటికి అపాయింట్మెంట్లు ముందుగానే బుక్ అయిపోయాయి. చైనా టైమ్స్ కథనం ప్రకారం ఒక మహిళ 40 గ్రాముల బంగారు నెక్లెస్ను ఏటీఎం ద్వారా ట్రేడ్ చేయగా ఆమెకు 30 నిమిషాల్లోపే సుమారు 4.5 లక్షలు అకౌంట్లో జమ అయ్యాయి. గ్రాముకి 785 యువాన్ రేటు ప్రకారం యంత్రం బంగారాన్ని కరిగించి అంచనా వేసి డబ్బును డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసింది. ఇది వేగవంతమైనదే కాకుండా ఖచ్చితమైన పనితీరు కనబరుస్తోందని చెప్తున్నారు. దీని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సులభతరం, వేగం, సాంకేతికతను ప్రశంసిస్తూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొన్ని వర్గాల్లో దీనిపైన అపోహలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా యంత్ర విశ్వసనీయత, డేటా సెక్యూరిటీ, స్వచ్ఛత అంచనా ప్రక్రియలపైన పారదర్శకతమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక భారతీయ వ్యాపార దిగ్గజం హర్ష్ గోయాంకా కూడా ఈ ఆవిష్కరణ పైన ఆసక్తిగా స్పందించారు. బంగారాన్ని ఉంచండి, అది తనిఖీ చేసి విలువను లెక్కించి డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు. భారతదేశంలో ఇది ప్రవేశపెడితే సాంప్రదాయ బంగారు రుణదాతలకు కొత్త వ్యాపార నమూనాలు అనుసరించాల్సి రావచ్చని అంటున్నారు.